నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హైడ్రా పేద మధ్యతరగతి సొంతింటి కళల సాకారం పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీదకి వాళ్ళని తీసుకువచ్చి వదిలేసిన సందర్భాన్ని చూసాం. హైడ్రా ద్వారా అనేక మంది పేదలు తాము కట్టుకున్న ఇండ్లకు సంబంధించి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందని అమ్మారు. కరెంటు బిల్లు కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, ఇవన్నీ కట్టించుకొని ఇప్పుడు మాత్రం ఇవి చెరువులకు సంబంధించినవి, నాలాలకు సంబంధించినవి అని ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసం అంటూ గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చారు. అయితే ఈ హైడ్రాకి సంబంధించి రంగనాథ్ గారికి ఎక్స్ వేదికగా ఎవరైతే హైడ్రా చీఫ్ ఉన్నారో దానికి సంబంధించి ఎక్స్ వేదికగా అనేక మంది ప్రశ్నలు సంధిస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు హైడ్రాకి సంబంధించి అక్బరుద్దీన్ కాలేజ్ విషయంలో హైడ్రా స్పందన ఏంటి, దాన్ని ఎప్పుడు కూలుస్తున్నారు? ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్ కూడా చెరువు పరిధిలోనే ఉంది, దాన్ని కూడా కూల్ చేయాలి హైడ్రా లెక్కల ప్రకారం అంటూ గతం నుంచి కూడా దీనికి సంబంధించి వస్తున్నాయి. అసలు పాత బస్తీలో అడుగుపెట్టే దమ్ముందా హైడ్రా ఆఫీసర్లకు? వాటిని కూల్చగలరా? ఇక్కడ కరెంటు బిల్లులు కట్టించుకునే వాళ్ళు, ఇంటి పన్నులు కట్టించుకునే వాళ్ళు, నాలా బిల్లులు కట్టించుకునే వాళ్ళే అడుగు పెట్టలేవరు. హైడ్రా ఓల్డ్ సిటీలో అడుగు పెట్టదు. అక్బరుద్దీన్ ఓవైసీ సామ్రాజ్యాన్ని హైడ్రా కానీ తెలంగాణలో ఏర్పడ్డ ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వంతో అక్బరుద్దీన్ ఓవైసీ చేతులు కలుపుంటారు, వాళ్ళతో పెట్టుకోదు అంటూ గతంలో చాలాసార్లు వచ్చింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తుంది కాబట్టి ఆ రకంగానే ఆలోచనలు చేస్తుంది అని వచ్చిన హైడ్రాకు సంబంధించి రంగనాథ్ చాలా క్లియర్గా చెప్పిన అంశం ఏంటి అంటే, ఎలాంటి స్వార్థం ఉండదు మా దగ్గర, దీనికి సంబంధించి పూర్తి పత్రాలు ఎంక్వైరీ జరిగింది అంటే ఆపము, దానికి సంబంధించి వెంటనే కూల్చివేతలు ప్రారంభిస్తాము అనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఎక్స్ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్ని ఎప్పుడు కూలుస్తున్నారు అంటే, రంగనాథ్ చెప్పిన మాటలు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయాయి. నాకు ఇక్కడ అర్థం కాని అంశాలు ఏంటి అంటే, అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో చదువుకునే వాళ్ళే పేద పిల్లల, వీళ్ళు కూల్చిన ఇండ్లలో పేదవాళ్ళు లేరా? మధ్యతరగతి వాళ్ళు లేరా? అంతా కోటీశ్వరులు లక్షాధికారుల ఇల్లే కూల్చిండ్రా? ఒక ఇల్లు కట్టుకోవడం ఒక మనిషికి ఎంత కళ. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అయినప్పుడు ఈ విషయంలో కనీసం విద్యాశాఖకు కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీకి సంబంధించి ఈ ఇయర్ నుంచి అడ్మిషన్స్ ఆపేసేయండి, ఎందుకంటే అది హైడ్రా పరిధిలో ఉంది. విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ లాస్ట్ బ్యాచ్ వెళ్ళేదాకా ఆ కాలేజీకి పర్మిషన్ ఉంటుంది. లాస్ట్ బ్యాచ్ వెళ్ళిన పరీక్షణ ఆ కాలేజీని మేము కూల్ చేస్తాం, కాబట్టి ఈ ఇయర్ నుంచి ఆ కాలేజీలో అడ్మిషన్స్ జరగకుండా చూడండి అని ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర విద్యాశాఖకు కానీ ఏదైనా లేఖలు పంపించారా? అసలు దీనికి ఒక క్లారిటీ ఉందా? ఆయన చెప్పే మాటలు వినండి. ఆ కళాశాలలో 10,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్. విచిత్రంగా ఉంది అసలు ఇది. ఉపాధి కూడా చూపిస్తున్నారు. ఆక్రమణపై నోటీసులు ఇచ్చాం, తుది నిర్ణయం పెండింగ్లో ఉంది. సల్కాం చెరువు ఆక్రమణపై ఎక్స్లో ప్రశ్నకు హైడ్రా చీఫ్ సమాధానం. ఆ కాలేజీలోనట పాపం 10,000 మంది పేదోళ్ళు చదువుకుంటారట, ఆ కాలేజీలోనట ఉపాధి దొరుకుతుందట, అందుకని ఆ కాలేజీ విషయంలో నోటీసులు ఇచ్చారు, కానీ ఏం చేయాలి అనే దాని మీద ఆలోచిస్తారట. మరి ఇదే పేదవాళ్ళు మధ్యతరగతి ఇండ్లు కూల్చేటప్పుడు వాళ్ళు కూడా పైసా పోగేసుకొని కష్టపడి కట్టుకున్నారే ఇల్లు, వాళ్ళు కూడా ఈ ఇల్లు కోసం అప్పులు చేసి ఉంటారే. మరి అకస్మాత్తుగా ఇల్లు కూల్చేస్తే బ్యాంకు వాళ్ళు ఊరుకోరు, అటు బ్యాంకుకు కట్టాల్సి వస్తుంది, ఇటు ఇప్పటిదాకా దాచుకున్న సొమ్మంతా పోతుంది, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని ఒక్కసారైనా ఆలోచించారా? నోటీసులు ఇచ్చి దాన్ని ఏం చేయాలి అని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి హైడ్రా ద్వారా కూల్చేస్తున్న ఇండ్లకు సంబంధించి వాళ్ళకు కనీసం ఎక్కడో ఒక దగ్గర స్థావరాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిండ్రా? కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా కోర్టుకి వెళ్ళాము, కోర్టు దీనికి సంబంధించి స్టే ఇచ్చింది, లేకపోతే కొన్ని రోజులు ఆగమంది, వాదోపవాదాలు వింటుంది, అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్పినా వినలేదు. అంటే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీకి ఒక రూలు, పేద ప్రజానికానికి మరో రూలా? ఇది ఎంత స్వార్థం! నిజం చెప్పండి, అక్బరుద్దీన్ ఓవైసీ అంటే భయం అని చెప్పండి. హైడ్రా ద్వారా రంగనాథ్ అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాకాలో కాలేజ్ దగ్గర ఒక్క బుల్డోజర్ పెట్టినా ముస్లిం ఓటు బ్యాంకు మొత్తం గల్లత్తయిద్ది అనే కాంగ్రెస్ భయం అని చెప్పండి. అంతేగాని అక్కడ పేద ప్రజలు చదువుకుంటారు. ఎక్కడ సార్ పేద ప్రజలు చదువుకుంది? ఎక్కడ లేరు పేదవాళ్ళు? మీరు కూర్చున్న హైడ్రా ఇండ్లు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు? వాళ్ళకి కనిపించలే? ఒక మధ్యతరగతి వాడికి ఇల్లు కట్టుకోవడం అంటే ఒక కళ, ఒక గర్వంగా ఫీల్ అవుతాడు, ఒక గౌరవంగా ఫీల్ అవుతాడు. అలాంటివి ఎన్ని కూల్ చేశారు? అప్పుడు ఎక్కడ మీ మనస్సాక్షి మిమ్మల్ని క్వశ్చన్ చేయలే? అరే కొంచెం టైం ఇవ్వాలి, లేదా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి,
అసలు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులకు మీరు ఏం నోటీసులు ఇచ్చిండ్రు? ఆ అధికారులే కదా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, కరెంటు బిల్లు కట్టించుకుంటోంది, అలాగే ఆస్తి పన్ను కట్టించుకుంటోంది, ఇన్ని ఆలా బిల్లులు కట్టించుకుంటోంది. ఇన్ని కట్టించుకున్న తర్వాత కూడా అప్పుడు అధికారులు అది చెరువు స్థలంలో కడుతున్నారనో, నాలాల స్థలంలో కడుతున్నారనో వాళ్ళకి చెప్పారా మీరు? చెప్పారా? చెప్పలేదు. ఇష్టానుసారంగా కూల్చిపడేశారు. ఆ అధికారులది, అప్పుడున్న ప్రభుత్వాలది మీకు తప్పులాగా కనబడలే. ఒక సామాన్యుడు, మధ్యతరగతోడు వీడేం చేస్తాడు? ఏడుస్తాడు, ఇజ్జత్ కోసం బయటికి రాకుండా ఉంటాడు అని వాళ్ళ జీవితాలతో ఆట ఆడేసిండ్రు. ఇప్పుడు అదే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీకి సంబంధించి ప్రశ్నించగానే 10,000 మంది పేద విద్యార్థులట, ఉపాధట, మస్తు మస్తు ముచ్చట్లు చెప్తాండ్రు. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్లో ఒకటి దొరికిండప్పుడు, గుర్తుందో లేదో. హైడ్రా పనితీరుపై రంగనాథ్ మాట్లాడుతూ ఆక్రమణ తొలగింపులో పక్షపాతానికి తావులేదు, నిజంగా పక్షపాతానికి తావులేదు అనుకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీని కూల్చేసేటోళ్ళు, లేదా అక్బరుద్దీన్ కాలేజీ ఎప్పుడైతే హైడ్రా పరిధిలో ఉందో, ఎప్పుడైతే ఇది సల్కాం చెరువు ఆక్రమణపై ఉందో అని తెలిసిందో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది చెరువును ఆక్రమణ చేసి కట్టిన కాలేజ్ కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఈ కాలేజీలో విద్యార్థులు జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వకండి, కౌన్సిలింగ్లలో ఈ కాలేజీని పెట్టకండి అని చెప్పి మీరు వాళ్ళకు ఒక లేఖ రాసి ఆ కాలేజ్ అడ్మిషన్స్ కాకుండా చూసి లాస్ట్ బ్యాచ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడు ఆ కాలేజీని కూల్చేస్తున్నాం, మా వైపు నుంచి మేము అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేయడంతో పాటు విద్యార్థుల భవితవ్యం కోసం ఇంకో 2 ఇయర్స్ అయితే లాస్ట్ బ్యాచ్ బయటకు వచ్చేస్తుంది, లేకపోతే 3 ఇయర్స్ లాస్ట్ బ్యాచ్ బయటకు వస్తుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ చెరువును ఆక్రమించిన అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీని కూల్చేస్తున్నామని చెప్పేవాళ్ళు. చెప్పారా? ఈ లెక్కన ప్రతి సంవత్సరం మా కాలేజీలో జాయిన్ అయిపోతూనే ఉంటారు, ఇక మీరు చూస్తూ ఊరుకుంటారు. హైడ్రాలో మాత్రం అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్కి మినహాయింపిస్తారు. ఎంత భయపడిపోతున్నారు సార్? అధికారులు భయపడి, రాజకీయ నాయకులు భయపడి, స్వార్థంగా బలైపోతుంది ఎవరు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఫిర్యాదు అందిన వెంటనే వీడియో రికార్డింగ్ చేస్తూ పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం. చెరువులు, నాలాలు, రోడ్లపై ఉన్న కబ్జాలను ముందస్తు నోటీసులు లేకుండా తొలగించవచ్చునన్న సుప్రీంకోర్టు తీర్పును ఖచ్చితంగా పాటిస్తున్నామని తేల్చి చెప్పారు. కబ్జాల వల్ల నష్టపోయిన నిజమైన కొనుగోలుదారులు కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ఉంది అని చెప్పారు. వారెవ్వా, చట్టాలలోని లొసుకులను తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయ నాయకులే కాదు అధికారులు కూడా ఆటలాడుతున్నారు. మన దేశంలో కోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య ఎంత? ఒక పక్క నుంచి రూపాయి పోగు చేసుకొని కట్టుకున్న ఇల్లు పోయి మళ్ళీ లాయర్లను పెట్టుకొని కోర్టుకు తిరిగేంత సత్తా ఒక పేద మధ్య తరగతోడికి ఉంటుందా? ఒకవేళ వాళ్ళంతా ఏకమై కోర్టులకు పోయినా ఆ తీర్పులు వచ్చేసరికి ఈ పేదోడు బతుకుంటాడా? వరెవా, ఏమి తెలివితేటలు సార్ మీవి, జోహార్లు. గత ఏడాది హైడ్రా సాధించిన విజయాలను వివరిస్తూ బూమ్రా చెరువు వద్ద 1000 కోట్లు, చాంద్రాయనగుట్టలో 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నాం. మా చర్యల వల్ల గండిపేట, కన్వెన్షన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమై ఉన్నారు. అలాగే బండ్లగూడ, జాగీర్ సన్ సిటీలో పార్కులు లేవన్న ఫిర్యాదుపై స్పందిస్తూ హైదరాబాద్లో ఇప్పటికే 60 నుంచి 70 పార్కులు పునరుద్ధరించామని, స్థానిక సంక్షేమ సంఘాలు ముందుకు వస్తే వారితో మరికొన్ని చేస్తారట. అట్లంది. సో ఆస్తులు సంపాదించేసిండ్రు, పేదోడి పొట్టగొట్టి ఉన్నోడిది కొట్టేంత లేదు. అవు సార్, ఇందులో పాత బస్తీలో ఇలానే ఆక్రమించి కట్టుకున్న ఎన్ని ఇండ్లను కూల్చిండ్రు? హిందువుల గురించి మాట్లాడట్లే, నేను అన్యమతస్తుల గురించి మాట్లాడుతున్నా. ఎన్ని కూల్చిండ్రు? హైడ్రా టంక పోయిందా? చేసిందా? ఇంకా అంతేకాదు, ఈయన చూడండి, తాము జీవితాలను నాశనం చేసే పని చేయమని హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పారు. చాలా మంది పేద మధ్యతరగతి జీవితాలను నాశనం చేశారు, వాళ్ళ కలలను ఆవిరి చేశారు. ఇది వాళ్ళ తప్పు మాత్రమే కాదు, అప్పుడు అక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారుల తప్పు, కరెంటు బిల్లు కట్టించుకున్న ప్రభుత్వం తప్పు, ఇంటి ట్యాక్స్ కట్టించుకున్న ప్రభుత్వం తప్పు, నల్లాలు వేసిన ప్రభుత్వం తప్పు, ఆ నల్లాల ఛార్జీలు వసూలు చేసిన అధికారుల తప్పు. ఎంతో మంది తప్పులు ఏమంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్థంతో నిజాలను కమ్మివేయడంతో తెలిసి తెలియక రూపాయి పోగు చేసి తక్కువ రేటుకు వస్తుందని ఇల్లులు కొనుక్కొని వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి వీళ్ళందరూ కారణమయ్యారు. అందులో మీరు భాగమయ్యారు. పైన దేవుడు ఉన్నాడు, చూస్తాడు. కబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తూనే మానవతా దృక్పథాన్ని విస్మరించబోమని స్పష్టం చేశారు. మానవత అనే పదం చెప్పడానికి నిజంగా ఈ విషయంలో అర్హత లేదు. నిజంగా మానవత్వం ఉంటే కొంతమంది కోర్టులకు వెళ్తే ఆ కోర్టులో కేసు నడుస్తుంటే కూడా కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి. కోర్టు దిక్కర కింద అవుతుంది. ఇదే విషయంలో కోర్టులు హైడ్రాకి సంబంధించిన అధికారులను మొట్టకాయలేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ మేము మానవత్వంతో ఉన్నాం, చాలా గొప్పోళ్ళం, మా అంత గొప్పోళ్ళ లేరు అని మాట్లాడొద్దు సార్.
ఆదివారం సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఈ సందర్భంగా సల్కం చెరువు పరిధిలో నిర్మించిన ఫాతిమా ఓవైసీ కాలేజ్ కూల్చివేత గురించి ఒకరు ప్రశ్నించగా, అక్బరుద్దీన్ పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజ్ నిర్మించిన ఫాతిమా ఓవైసీ కాలేజ్ కూల్చివేత గురించి ఒక్కరూ ప్రశ్నించిన అక్బరుద్దీన్ పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజ్ నిర్మించారు. అక్బరుద్దీన్ పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా కాలేజ్ నిర్మించిందట ఈయన చెప్పుడు. ఆ కళాశాలలో 10,000 మంది పేద ముస్లిం విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. మేము వారి జీవితాలను నాశనం చేయలేం. ప్రాథమిక నోటీసులు ఇచ్చాం, కానీ తుది నిర్ణయం పెండింగ్ లో ఉంది. వాస్తవాలను పరిశీలించి న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం అని అన్నారు. వారేవా, చప్పట్లు కొట్టండి రంగనాథ్ సార్కి. ఓవైసీ కాలేజీకి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిండ్రు. పాపం అక్బరుద్దీన్ మీద దశాబ్దం క్రితం దాడి జరిగితే దానికి గుర్తుగా దాడి జరిగింది ఇక్కడే అని తెలియజేయడానికి అక్కడ ఒక చెరువును ఆక్రమించి ఆయన కాలేజ్ కట్టి గొప్ప పని చేసిండట. మన రంగనాథ్ సార్ చెప్తాడు. ఆ గొప్ప పనిలో భాగస్వామ్యంగా చాలా మంది పేద ముస్లింలను చదివిస్తుండట. అందుకని ఆ పేద ముస్లింల జీవితాలను నాశనం చేయలేడు కాబట్టి ఈడ పేద హిందువుల జీవితాలు నాశనం అయిపోయినా, పేదోడి జీవితాలు నాశనం అయిపోయినా, మధ్యతరగతోడి జీవితాలు నాశనం అయిపోయినా ఏం కాదు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ మీద దాడికి గుర్తుగా కట్టింది కదా, ఆ కాలేజీ నాశనం అయిపోకూడదు. నోటీసులు ఇచ్చి వదిలేస్తారు. ఇక దానికి తుది నిర్ణయం అంటే ఆలోచించి ఒక 2-3 సంవత్సరాలు అయ్యేసరికి జనాలు దాన్ని మర్చిపోతారు. యథావిధిగా అక్కడ అవన్నీ కొనసాగుతాయి. నాలా చెరువులను ఆక్రమించిన ఓల్డ్ సిటీకి సంబంధించి ఫాతిమా కాలేజ్ కానీ ఇంకోటి కానీ కొనసాగుతాయి. ఇక్కడ మధ్య పేదరికంలో ఉన్నాడు మాత్రం సుప్రీంకోర్టు మాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేస్తున్నాం, మీరు ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని జీవితాన్ని ఆగం చేసి వాళ్ళ నోట్లో మన్ను కొట్టి ఆనందం పొంది కోట్లు రికవరీ చేసినామని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇది గర్వం కాదు సార్, వివక్ష, నిజంగా వివక్ష. ఈరోజు న్యాయం, చట్టం, రాజకీయం, అధికారం ఒక వర్గం కోసమే పనిచేస్తోంది అని కంటి ముందు కనిపిస్తోంది. చాలామంది ఎక్స్ వేదికగా కామెంట్స్ పెట్టారు, చెక్ చేసుకోండి. న్యాయం అందరికీ ఒకేలాగా ఉండాలి సార్. నిజంగా మీరు పుట్టుకతో పేద కుటుంబంలో పుట్టుంటే మీ నాన్నను, మీ తాతను అడగండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టపడాలి అనేది. ఆ ఇల్లు అక్రమ ప్లేస్లో ఉంది అని కట్టుకునేటప్పుడు అధికారులు చెప్పుకోకుండా పైసలు వసూలు చేసిన, కరెంటు బిల్లులు కట్టించుకున్నా, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అది అక్రమ స్థలం అని కూల్చేస్తుంటే ఒక బిడ్డ పెళ్లి కోసమో, కొడుకు చదువు కోసమో ఆ ఇల్లు ఉపయోగపడుతుందనే తల్లిదండ్రుల వేదనను అడగండి సార్. మీ దాంట్లో విపక్షత ఉందో లేదో చెప్తారు. మీకు కరెక్ట్ అనిపిస్తోందా రంగనాథ్ చెప్పిన మాటలు? దశాబ్దం క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ మీద జరిగిన దాడికి గుర్తు ఆ కాలేజ్. అక్కడ పేద ముస్లింలు జరుగుతున్నారు కాబట్టి ఆ విషయంలో ఆలోచిస్తున్నాం అంటూనే మరో పక్క పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లను కూల్చేసిన వీళ్ళ తీరుని, వీళ్ళకు మాత్రం అవకాశం ఇవ్వకుండా ఏమనుంటే కోర్టులో తేల్చుకోండి అని మాట్లాడే వైనాన్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.